నెంబర్గా మా వార్డు తర్వాత ఫస్ట్ మీరు సర్పంచ్ గెలవాలని చేసిన వాళ్ళందరికీ వార్డు సభ్యులందరూ కూడా నేను కార్యకర్తలు పేరు పేరున కార్యకర్తలు బాగా శ్రమించారు. వాళ్ళకు కూడా నేను పాదాభివందనం చేస్తున్నాను. ఇలా కలిసికట్టుగా ఇలాగే పనిచేస్తే పార్టీకి ఓటమే ఉండదు. చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉంటాయి, అవన్నీ మనకు ఇష్యూ వచ్చినప్పుడు కుటుంబ సభ్యులు అందరూ కూర్చొని మాట్లాడుకొని రెక్టిఫై చేసుకొని ముందుకెళ్ళాలని చెప్పి కోరుతున్నా. పార్టీని అంటుకుంటే అవకాశాలు అనేది వస్తుంటాయి పోతుంటాయి. మన రమేష్ అలాగే నిలబడాలి. వాస్తవం ఆయన ఏం చేసిండు, నాకు కాకుండా సరిగా పార్టీకి వెళ్ళాలని చెప్పి వేరే వాళ్ళు పెట్టి అది ఏదో చిన్న దానికి పోయింది, దానికి బాధపడుతున్నామే. ఫ్యూచర్ ఉంటుంది, పార్టీని పట్టుకొని అట్లే ఉండాలి. ఎవరు ఏ కార్యకర్త పార్టీని నమ్ముకుంటే పదవులు వస్తాయి, కానీ మనం ఏదో చిన్నదానికి పోయి ఇది అని చెప్తుంది కాదంటే నేను కార్యకర్తలు కూడా ఒకటి పార్టీకి పనిచేయండి, పదవులు అవే వస్తాయి. అవకాశాలు రాకపోయినా ఏం లేదు, పార్టీకి పనిచేస్తున్న గౌరవం అలాగే ఉండాలి. మీరు ఇదే పార్టీ ఉన్న గౌరవం ఉంటుంది. కాబట్టి నాకు అందరు సహకరించి అందరి సభ్యులకు కానీ టీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు ఓటర్లకు కార్యకర్తలకు అందరికీ ఇప్పుడు ప్రభుత్వం గారు మన శంకర్